చాలా ఆనందంగా ఉన్నావు కావేరి. ఈరోజు నా పుట్టినరోజు కాదు, మనిద్దరి ప్రేమ బంధానికి పుట్టినరోజు. నువ్వు ఏ నిజం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు గతం అంతా గుర్తొచ్చింది. ఎవరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. నువ్వు నా భార్యవి కావేరి. Many happy returns of the day, Akhil Babu. Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. కావేరి, అమ్మా కావేరి, ఏమైందమ్మా? అఖిల్ వచ్చాడా? రాలేదు తాతయ్య. అఖిల్ వచ్చినట్టు కలగన్నావు కదా. పిచ్చి తల్లి. ఎక్కడికి వెళ్తున్నారు? పర్సనల్ పార్టీ ఒకటి ఉంది, అటెండ్ అవడానికి వెళ్తున్నాను. నేను రాకూడదా? నేను 1 గంటలో వచ్చేస్తాను గీతిక. ఆ 1 గంట నాతో ఉండి తర్వాత పార్టీకి వెళ్ళండి. లేదు గీతిక, నేను వస్తానని చెప్పాను. లేట్ అవుతుంది, ప్లీజ్. ముందు నేను చెప్పేది వినండి. సర్ప్రైజ్!
హ్యాపీ బర్త్డే బావగారు. ఇంత సర్ప్రైజ్ చేశారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా గీతిక ప్లాన్ బావగారు. హ్యాపీ బర్త్డే. అత్తయ్య, మీ అబ్బాయికి బర్త్డే గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేశారా? మేమింకా ఏం ప్లాన్ చేయలేదమ్మా. మీలో ఎవరైనా అఖిల్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నారా? లేదు కదా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు? ఎందుకంటే మీకెవ్వరికి రాని ఐడియా నాకొచ్చింది, అందుకని. ఓహ్ వావ్. గీతిక మనసంతా అఖిల్ చుట్టూనే ఉంటుంది అత్తయ్య. అవునమ్మా, వాడితో ఎప్పుడు ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటుంది. కానీ ఆ గొడవే ప్రేమని అఖిల్ తెలుసుకుంటే చాలు. ఇక్కడ బర్త్డే పేరుతో అన్నయ్యని మాయ చేస్తున్నారు. కావేరి వదిన ఎక్కడున్నారు? ఈ కావేరి ఎక్కడికి వెళ్ళింది? కనిపించడం లేదు. ఏమండి, ఇది మీకోసం స్పెషల్. తీసుకోండి. తాగండి. సరే.
ఏమండి? గీతిక, నాకేంటి మత్తుగా ఉంది. గిచ్చి గిచ్చి చంపమాకు వైలా తాకుతుంటే ఓలా ఓలా కోరికైనాలో చాలా పట్ట పగలి వెన్నెలియాల పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల బస్ తూ హే మేరా గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా ఓలా కోరికైనాలో చాలా పట్ట పగలి వెన్నెలియాల పైన పైన మోమాటాల లోన ఏవో ఆరాటాల బస్ తూ హే మేరా కావేరి దగ్గరికి వెళ్తావా డార్లింగ్? ఇప్పుడు వెళ్ళు. ఏ కావేరి, బర్త్డే కేక్ ఫ్రిడ్జ్లో పెట్టుకో. కావేరి, అమ్మ కావేరి, కావేరి, తాతయ్య, అఖిల్ బాబు వచ్చారా? రాలేదమ్మా. అబ్బాయి రావాలి అనుకున్నా అక్కడున్నవాళ్లు రానివ్వకుండా అడ్డుపడి ఉండొచ్చు కదమ్మా. అఖిల్ బాబు వస్తారు తాతయ్య. ఇంకా సేపుంటే తెల్లారిపోతుందమ్మా. వెళ్ళి పడుకో అమ్మా. బర్త్డే విషెస్ చెప్పి నిజం చెప్పాలని ఆశగా ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. అయినా ఇప్పుడు మించిపోయింది ఏం లేదు. తెల్లవారాకైనా అఖిల్ వస్తాడు, లేదంటే నువ్వే వెళ్ళి నిజం చెప్పు. ఇంకా అఖిల్ బాబు ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూ ఉంటే అఖిల్ నీకు శాశ్వతంగా దూరం అవుతాడమ్మా. అఖిల్ ఉన్న కండిషన్లో నువ్వే కొంచెం చొరవ తీసుకుని నీ భర్తకు నిజం చెప్పి దగ్గరకు తీసుకునే బాధ్యత నీదేనమ్మా. దురదృష్టం కొద్దీ అఖిల్ దూరం అయితే అప్పుడు తప్పు నీదే, అఖిల్ది కాదు. బాధల్లో ఉన్నప్పుడు బంధం భరోసాగా ఉండాలి, అంతేకాని ఆ బంధమే బాధగా మారితే బ్రతుక్కి అర్థం పరమార్థం ఉండదమ్మా. అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఇద్దరూ బ్రతికి బయటపడ్డారు అంటే
మీ జంటకు దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయమ్మా. మధ్యలో ఎంతమంది వచ్చి మీ ఇద్దరిని విడదీయాలనుకున్నా ఎవ్వరి తరమో కాదు. ఎందుకంటే అది దేవుడు వేసిన ముడి కాబట్టి. నీ శక్తికి మించి ప్రయత్నం చేశావు. ఎన్నో అవమానాలు బాధలు పడి అఖిల్కి గతం గుర్తుకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశావు. ఇక చాలు, ఎవరికీ భయపడకుండా నిజం చెప్పు. మిగతా కథ నేను నడిపిస్తానమ్మా. శారదాంబ, జీవితం అనే ప్రయాణంలో నువ్వు వేసిన ఒకే ఒక తప్పుటడుగు ఆ జేసీని మచ్చలేని నాయకుడు హరినాథ్ గారు జిందాబాద్. 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 కూర్చోండి. అయ్యో పర్లేదండి. ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ? బాగున్నారండి. అంతా ఓకేనా? కూర్చోండి కూర్చోండి అన్నా. శారదాంబా, ఏమైంది నాన్న? నీ భర్తని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏమైంది మావయ్య? రేయ్, నన్ను మావయ్య అని పిలవకు. నాన్న, ఆయన ఈ ఇంటి అల్లుడు, మర్యాదిచ్చి మాట్లాడండి ప్లీజ్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇతన్ని అల్లుడిగా ఒప్పుకోను. శారదాంబ, నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఆగండి. ఎందుకు ఆగాలి? నిన్ను ప్రేమించడం పాపమా? పెళ్లి చేసుకోవడం నేరమా? ఇష్టం లేకపోతే ఆ రోజే ఇంట్లోకి రానివ్వకుండా ఉండాల్సింది. నువ్వు పులితోలు కప్పుకున్న నక్కవని గుర్తించటంలో నేను కొంచెం ఆలస్యం చేశానురా. అదిరా నేను చేసిన తప్పు. అంటే నేను నక్కనా? ఎస్, కనీసం కుక్కకున్న విశ్వాసం అన్నా నీకుంటే నిన్ను నేను అల్లుడిగా హక్కును చేర్చుకునేవాడ్రా. కుక్క, నక్క, పంది ఏవైనా తిట్టండి మామయ్య. మీ కూతురు ప్రేమ కోసం అన్నీ భరిస్తాను. ఎవడు భరించమన్నాడు? ఇంట్లోంచి వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి.
నేనేమైనా అడ్డుపడ్డానా? ఎందుకు నాన్న ఆయన మీద మీకంత ద్వేషం? అమ్మా, నీకింకా వాడి నిజస్వరూపం తెలియక నువ్విలా మాట్లాడుతున్నావమ్మా. బొమ్మలు ఎక్స్పోర్ట్ బిజినెస్ అడ్డు పెట్టుకుని చీకటి వ్యాపారాలు చేస్తున్నాడమ్మా నీ భర్త. పేరుకి గోల్డ్ బిజినెస్ ఎక్స్పోర్ట్, కానీ దాని వెనకాల మావయ్య, ఇలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయ నాయకుడిగా నా పరపతిని అడ్డు పెట్టుకుని నువ్వేం చేస్తున్నావో నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రోజు నేను అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. మావయ్య, మీ పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేని మీ శత్రువులెవరో నా గురించి నెగిటివ్గా చెప్తున్నారు. అది విని నన్ను ద్వేషిస్తున్నారు. ఇదంతా మీ రాజకీయ శత్రువుల కుట్ర అని తెలుసుకోండి. ఎప్పటికైనా మీకు అండదండగా ఉండేది, మీ వారసత్వాన్ని నిలబెట్టేది ఈ అల్లుడే అని గుర్తుపెట్టుకోండి. అవును సార్, కావేరి అనే అమ్మాయి మర్డర్ అయి చనిపోయింది. నో